గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారినటువంటి శాంతి కుమారి జెస్సీ హత్య కేసుకు సంబంధించి పేరెంట్స్ కూడా ఆర్లవ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే మా అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేస్తారో వాళ్ళని కూడా అదే రీతిలో శిక్షించాలని. సో ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో పేరెంట్స్ తో మాట్లాడదాం. ఎందుకంటే అమ్మ కొంతమంది చెప్తుంది ఆత్మహత్య చేసుకుంది అనేసి, మీరు అంటున్నారు నా కూతుర్ని కావాలనే చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఆ రోజు మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు మీతో ఏం చెప్పింది? నేను లేనండి, నేను డ్యూటీకి వెళ్ళాను. నా చిన్న కూతురికి చెప్పింది నేను పార్టీకి వెళ్తున్నాను వచ్చేస్తానమ్మా అనేసి. కూర వండింది, అన్నం వండిందండి. తీరా వస్తే నేను 10:30 అయింది వచ్చాను. 10:30, 10:15కి వచ్చాను. 10:26కి ఫోన్ చేస్తుంది, అమ్మ వచ్చావంటే వచ్చాను అని అన్నాను. సరే అమ్మ అయితే నువ్వు తిని టాబ్లెట్లు వేసుకుని నేను వచ్చేస్తాను అన్నదండి. ఎన్ని గంటలకు వెళ్ళిందమ్మా ఏ రోజు కరెక్ట్ గా చెప్పండి? 14వ తారీఖు నేను రాత్రికి వెళ్ళిందమ్మా. 15వ తారీఖు తెల్లారికి నాకు కూతుర్ని శవంగా పడుకోబెట్టారు హాస్పిటల్లో. అమ్మ ఈ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సాయి కుమార్, సాయి కిరణ్ మణి, వీళ్ళంతా ముందు మీకు తెలుసా? నాకు తెలియదండి వాళ్ళు ఎవరు ఉన్నా పెద్దగానా. ఎందుకంటే నాకు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి, అమ్మ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అంటది అంతే. నేను అంత క్లియర్ గా అడగను, ఎందుకంటే పెద్ద పిల్లలు కదా వాళ్ళకి తెలుస్తది కదా అని ఉద్దేశించి నేను ఏమి అడగనండి. ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తది కదా అనేసి. రమా గారు మీరు ఏం చేస్తారమ్మా? నేను సెక్యూరిటీగా చేసుకుంటున్నానండి. సెక్యూరిటీగా చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి, నా ఇద్దరు కూతుర్లు కూడా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకున్నా. నా కూతుర్లకి మంచిగా చూడాలనుకున్నానమ్మా. నా కూతుర్ని మంచిగానే చూసానమ్మా. నా కూతురు చాలా మంచిదమ్మా. దాన్ని అన్యాయంగా చంపారు. దేనికి చంపారు ఏటో నాకు తెలియదు. నా కూతురు లేకుండా నా కొడుకు కూతురు మిగిలించారు. మీ ప్రభుత్వమే ఏదో ఒకటి న్యాయం చెయ్యండి అమ్మా. నాకు మీ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉందని ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ లోనే సాయి అని అబ్బాయి ఫోన్ చేసాడంట. మా చిన్న పాపకి వెంటనే పరిగెట్టి అమ్మాయి ఏం లేదు బట్టలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్దామని అన్నది. ఏమమ్మా అనంటే ఏం లేదమ్మా అని అన్నది. గాబరా వెళ్ళిపోయానమ్మా నేను. ఏటయింది అని అంటే అమ్మ ఫిట్స్ వచ్చాయి అని వాళ్ళు అంటున్నారు కదా. గతంలో మీ అమ్మాయికి ఎప్పుడైనా అటువంటి అనారోగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక్కసారి 2 సంవత్సరాలు అయ్యిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయి. అప్పుడు వచ్చింది. ఎప్పుడైనా తన పొరలో ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారి కోసం ఆలోచిస్తే, అది కూడా ఒకవేళ వస్తే అలాగొచ్చి ఒక అరగంట వరకు అలా పడుకుంటూ పోద్దే తప్ప ఇంకేమి ఉండదండి. అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లేవారు? అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినంత అయితే ఏం లేదు. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు రాదు, ఫిట్స్ అనేది లేదు. ఫిట్స్ లోని హ్యాంగ్ చేసుకున్నంత అమ్మాయి అయితే కాదు. కావాలని ఇలాగా వీళ్ళు అంటున్నారు. కానీ ఇవన్నీ దెబ్బలు నా కూతురికి న్యాయం చేయండి. పేరెంట్స్ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు, నా ఇద్దరు కూతుర్లను కూడా ఎంతో దీనిగా ప్రేమతో పెంచుకున్నాను, నేనే తల్లి తండ్రి అన్ని కూడా. అటువంటిది బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను అన్నటువంటి నా కూతురు విగత జీవిగా అక్కడ ఆసుపత్రిలో ఉంది. వాళ్ళు కావాలనే నా కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి సంబంధించి ఒక ఉరితాడు కానీ అక్కడ ఏమి అటువంటి అట్మాస్ఫియర్ లేదు. కేవలం వీళ్ళు చంపేసి కావాలని నా కూతురు మీద టార్గెట్ చేసి వీళ్ళు హత్య చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కొంతమంది యువకులు ఉన్నారో, 3 అఫీషియల్ గా రూమ్ తీసుకున్నారు బీ స్క్వేర్ హోటల్ ఉన్నటువంటి 118, అదే విధంగా 119. ఈ రూమ్ తీసుకున్న 3, ఇంకొక 2 అనఫీషియల్ గా రావడం, అదే విధంగా శాంతి కుమారి అనే యువతతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా రావడం, అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగానే ఇలా
చంపేశారు అనేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో మనం ఆ తల్లి యొక్క ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే కూతురు బర్త్డే పార్టీ కోసం వెళ్ళినటువంటి కూతురు ఒక్కసారిగా ఇప్పుడు వికట జీవిగా కనబడడంతో ఆ పరిస్థితిని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నిందితులను అయితే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. విశాఖపట్నంలో మరో సంచలనాత్మకమైనటువంటి యువతి హత్య కేసు. హత్య, ఆత్మహత్య లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి. సో నిన్నటి నుండి కూడా ఈ వార్త అయితే మాత్రం ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శాంతి కుమారి అనే యువతి ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తానంటూ హనుమంతవాక దగ్గర ఉన్నటువంటి బీ స్క్వేర్ అనే హోటల్లో విగత జీవిగా పడి ఉంది. అసలు ఎప్పుడు ఇది జరిగింది, ఎవరు చేశారు? నిజంగా అందరూ అంటున్నట్టుగానే శాంతి కుమారి అనే యువతి హత్య చేసిందా? అసలు అందరూ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఇక్కడ జరిగిన తతంగం ఏంటి? సో అనేక విషయాలు కూడా మనతో మాట్లాడేందుకు హోటల్ సంబంధించిన నిర్వాహకులు అదేవిధంగా సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనమైతే ఉన్నాం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రూమ్ లో అయినటువంటి నెంబర్ 118, అదే విధంగా పక్క రూమ్ అయినటువంటి 119. అసలు ఈ రెండు రూమ్లు ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఈ హోటల్ కి సంబంధించిన సిబ్బంది గాని నిర్వాహకులు గాని అసలు ఏం గమనించారు, అసలు నేను ఇక్కడ జరిగిన విషయం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిన్న వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? ఈ శాంతి కుమారి హత్య కేసు అనేది హత్య, ఆత్మహత్య అసలు అంటే ఎలా చూడాలో కూడా తెలియటం లేదు. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? అసలు ఏమని మీ దగ్గర అడిగి రూమ్ తీసుకున్నారు? నిన్న కాదు మేడం, ట్యూస్డే నైట్ 9:30కి ముగ్గురు అబ్బాయిలు వచ్చారు అన్నమాట. సో ఏదైతే ముగ్గురు అబ్బాయిలు వచ్చారో వాళ్ళకి ఏంటంటే ఐడి కార్డ్స్ అన్ని తీసుకొని రూమ్ అన్నది మేము అలాట్మెంట్ చేసాం. వాళ్ళ దాంట్లోని డ్రింకింగ్ కి అన్నమాట. సో అంతమంది డ్రింకింగ్ అయితే మేము అంటే లేదంటే తను ఒకలే తాగుతారని చెప్పేసి బ్యాగ్ లో 2 బీర్ బాటిల్ ఉన్నాయి. సో అవి చెక్ చేసుకొని మేము పంపించాం. రెగ్యులర్ గా అన్నది ఏంటంటే హోటల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ మంది కాదు, ఎక్కువ ఆల్కహాల్ కూడా కాదు. దాని తర్వాత ఒక 1.5 hours 2 hours తర్వాత ఒక అమ్మాయి వెళ్తుంటే మా బాయ్ అడిగారు మాట ఎక్కడికమ్మా ఏ రూమ్ అని అడిగితే వాళ్ళు ఇలాగ వెళ్తున్నారంటే మేము వెళ్తున్నా ఆపేసాం అమ్మాయిని. ఆల్రెడీ అందులో 3 జెంట్స్ ఉన్నారు. సో వాటిలోకి మీ అలాట్మెంట్ అన్నది అయితే మేము చెయ్యము మేము అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఏంటంటే చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ పైన ఒక అబ్బాయి వచ్చారు. ఆ అమ్మాయి నాకు తెలుసు మేము పార్టీ చేసుకుంటాం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోద్దని. సో మేము అలాగ అలౌ చేయలేదు. ఎప్పుడైతే అలౌ చేయలేదో చాలా ఆర్గ్యుమెంట్ అయ్యాక వాళ్ళు ఏంటంటే అమ్మాయి నా ఐడి కార్డు ఇస్తాను, రూమ్ నా పేరు మీద బుక్ చేసి అలాట్మెంట్ చేయండి, నేను మా ఫ్రెండ్ ఉంటాం, మీకు పార్టీ చేసుకున్న వాళ్ళు అందులో ఉంటారని చెప్పేసి అన్నారు అన్నమాట. సో ఇప్పుడు చనిపోయిన అమ్మాయి పేరు ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే ఆ అమ్మాయికి వేరే రూమ్ అనేది అలర్ట్ చేస్తాం. ఐడి కార్డు, ఏజ్, ఐడి కార్డ్ జిరాక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. అమ్మాయి నిన్న స్టేషన్ కి ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ. సో ఎలిమెంట్ తీసుకొని జరిగాక తర్వాత మేము మాకు ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ అనిపించలేదు. మేము 2 వరకు ఉంటాం అన్నమాట. ఇక్కడ బాయ్ రిసెప్షన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు 2 వరకు తెలుగేసే ఉంటారు. పడుకునేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని 2:30కి వాళ్ళు పడుకున్నారు. మేము ఎంట్రన్స్ లోనే పడుకుంటాం. సో వీళ్ళేంటి మిగిలిన ఏంటంటే లిఫ్ట్ ద్వారా మొత్తం అంతా అలాట్మెంట్ అనేది పైకి వస్తారు బ్యాక్ గేట్ నుంచి. అసలు మీ దగ్గర రూమ్ తీసుకుంది ఎంతమంది, కానీ ఇందులో ఉండేది ఎంతమంది? మా దగ్గర రూమ్ తీసుకుంది 3 అబ్బాయిలు, ఇంకొక అమ్మాయికి ఇచ్చాం అన్నమాట. అదే తీసుకున్నారు. తర్వాత చూసేసరికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తర్వాత మాకైతే మార్నింగ్ అయితే చూసేసరికి ఎవరు అన్నది లేదు, అసలు ఎవరు. సో ఎవరు లేరు. మాకు మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఆయన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చింది ఇంకొక అమ్మాయి ప్లస్ ఇంకొక 3 అబ్బాయిలు. శాంతి కుమారితో పాటు ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. అది ఏది అంటే ముందునైతే మీరు ఉంటారు, ముందునైతే కంపల్సరీగా మేము ఉంటాం. వాళ్ళు లిఫ్ట్ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు, అన్అఫీషియల్ గా వచ్చారు. సో సార్, అంటే నిన్న ఇక్కడ ఒక అమ్మాయి 3 అబ్బాయిలు తీసుకున్నారు, కానీ అక్కడ మీ దగ్గర ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని మధ్యలో మీరు ఎవరైనా గమనించారా? మేము 2:00కి 2:30కి వచ్చి మేము ఆల్రెడీ చెక్ చేసుకుంటాం. పడుకునేటప్పుడు ఎవ్రీ రూమ్ ఎవ్రీ ఫ్లోర్ చెక్ చేసుకుంటాం. సో అప్పుడు